తమిళనాడులో భాషా యుద్ధం మళ్లీ మొదలైంది. వద్దే వద్దు హిందీ, అవసరమైతే యుద్ధం చేస్తామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. దీంతో కేంద్రం తమిళనాడు సర్కార్ మధ్య వివాదం పీక్స్ కు చేరింది. త్రిభాషా సూత్రంపై భగ్గుమంటున్న స్టాలిన్ సర్కార్ ఎట్లయితే గట్టాయే, తగ్గేదే లే అంటోంది. అసలేంటి త్రిభాషా సూత్రం, ఏం చెప్తోంది, జాతీయ విద్యా విధానంలో ఏముంది? ఈ వివాదం ఇప్పుడెందుకు హైలైట్ అవుతోంది? హిందీని బలవంతంగా రుద్దుతున్నారా? త్రిభాష సూత్రంపై పీక్స్కు చేరిన వార్. కేంద్రం తమిళనాడు మధ్య తీవ్ర వివాదం. ఈ వివాదం ఇప్పుడెందుకు హైలైట్ అవుతోంది? త్రిభాషా వివాదానికి బీజం పడిందెప్పుడు? జాతీయ విద్యా విధానం అసలేం చెబుతోంది? దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం ఇప్పటిది కాదు. తెలుగు రాష్ట్రాలు రియాక్ట్ కావడం లేదు గాని పొరుగు రాష్ట్రాలు మాత్రం ఈ త్రిభాషా సూత్రాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమానికి పుట్టినిల్లైన తమిళనాడు దీనిపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు కర్ణాటక కూడా గొంతు కలిపింది. బలవంతంగా హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు, కేంద్రం నిధులు కావాలంటే త్రిభాషా విధానం అమలు చేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతోంది. ఈ విషయంలో తాము యుద్ధానికి సిద్ధమని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇది కాస్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. త్రిభాషా సూత్రానికి అనుకూలంగా సంతకాల సేకరణ చేపట్టిన తమిళిసైని అరెస్టు చేసే వరకు వెళ్లింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రిభాషా సూత్రం తమిళ రాజకీయాలను రగిలిస్తోంది. జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రంపై ఎప్పట్నుంచో చర్చ నడుస్తున్నా తమిళనాడు సర్కార్ కేంద్రం మధ్య వివాదంతో తారాస్థాయికి చేరుకుంది. అసలు భాషా వివాదం ఈనాటిది కాదు. 1960వ దశకంలోనే మూలాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ హయాంలో 1968లో జాతీయ విద్యా విధానం రూపొందించగా దీనికోసం త్రిభాషా సూత్రాన్ని కొఠారి కమిషన్ ఆమోదించింది. మాతృభాష లేదంటే ప్రాంతీయ భాష, కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష, ఈ రెండూ కాకుండా ఆధునిక భారతీయ లేదంటే యూరోపియన్ భాష, 3 భాషలు నేర్చుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లీష్ను, వాటితో పాటు ఒక ఆధునిక భారతీయ భాషను అంటే ఏదైనా దక్షిణాది భాషను నేర్చుకోవాలని 1968 జాతీయ విద్యా విధానం నిర్దేశించింది. నీ మాతృభాష ఇంగ్లీష్, మూడోది హిందీ నేర్చుకోవాలన్నారు. అది అంతవరకు బాగానే ఉన్నారు. కానీ హిందీ మాతృభాష విన రాష్ట్రాలు, ప్రాంతాల్లో వాళ్ళు హిందీ నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపడింది. మూడో భాష అక్కర్లేదు. మూడో భాష ఎవరైతే హిందీ మాతృభాష కాదో, తమిళ్ ఉంటే నువ్వు తమిళ్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, మూడోది హిందీ నేర్చుకోవాలి. అందువల్ల ఇది ఒక రకమైన అన్యాయం జరుగుతుంది. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, ఇంగ్లీష్ను, ప్రాంతీయ భాషను చదువుకోవాలి. 1986, 1992లోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు. నిజానికి జాతీయ విద్యా విధానం 2020 హిందీనే కాదు, ఏ భాషను బలవంతంగా రుద్దడానికి సుముఖత చూపలేదు. రాజ్యాంగ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని వివిధ భాషలను అభివృద్ధి చేయడానికి, దేశ ఐక్యతను చాటి చెప్పడానికి త్రిభాషా సూత్రం అమలును కొనసాగించాల్సిన అవసరముందని తెలిపింది. 3 భాషలు నేర్చుకోవాలా వద్దా అనేది రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఉందని క్లియర్ కట్ గా చెప్పింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000, 2005, 2023 కూడా త్రిభాషా సూత్రాన్ని సమర్థించాయి. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు చారిత్రకంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. 1937లో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ స్కూళ్లలో నిర్బంధ హిందీని ప్రవేశపెట్టినప్పుడు పెరియార్ లాంటి ద్రవిడ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. 1968లో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు తిరస్కరించింది. ముఖ్యమంత్రి అన్నాదురై నేతృత్వంలో ఆ రాష్ట్రం ద్విభాషా సూత్రాన్ని ఆమోదించింది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడే. అయితే ఇప్పుడు జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలను అమలు చేయనందుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద తమిళనాడుకు 573 కోట్ల సాయాన్ని కేంద్రం నిలిపివేసింది. దీంతో కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదం పీక్స్కు చేరింది. ఒక్క ప్రశ్న, తమిళనాడు సీఎం స్టాలిన్ సంధించిన ఒకే ఒక్క ప్రశ్న
భాషా యుద్ధాన్ని పీక్స్ కు చేర్చింది. ఆయన వేసిన ప్రశ్న ఏంటి? అసలు జాతీయ భాష కాని హిందీని దక్షిణాది మీద రుద్దడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్న వేళ ఈ వివాదం ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? భాషా యుద్ధం తమిళనాడు రాజకీయాలను ఎఫెక్ట్ చేయడం ఖాయమా? భాష విషయంలో నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లడం తమిళనాడుకు మొదటి నుంచి అలవాటు. ద్రవిడ సిద్ధాంతం, తమిళ భాషకు సంబంధించిన అంశాలపై సీఎం స్టాలిన్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. మోదీ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న ఆయన ఉత్తరాది ఆధిపత్యమంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దక్షిణాది మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న స్టాలిన్ ఇప్పుడో ప్రశ్నను లేవనెత్తారు. మూడో భాషగా హిందీని నేర్పాలంటున్నారు సరే, ఉత్తరాదిన మూడో భాషగా ఏం నేర్పుతారంటూ సరికొత్త మెలిక ప్రశ్నను సంధించారు. జాతీయ విద్యా విధానంలో 3 భాషల్ని నేర్పాలని ఉంది. ఇందులో ఇంగ్లీష్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భాషతో పాటు మూడో భాషగా హిందీని నేర్పాలన్న కేంద్రం తీరును స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా అయితే హిందీని మూడో భాషగా బోధిస్తారో, ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఒక దక్షిణాది భాషను బోధించాలి. అంటే తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు ఏదో ఒక భాషను మూడో భాషగా ఉత్తరాదిలో బోధించాలి. అలా జరగడం లేదన్నది స్టాలిన్ పాయింట్. దక్షిణాదిపై హిందీ రుద్దుతున్నారని, ఉత్తరాదిలోకి దక్షిణాది భాషలు ఎంటర్ కాలేవని విమర్శిస్తున్నారు. నిజానికి దక్షిణాదిలో తెలుగునాట దశాబ్దాల నుంచి హిందీని మూడో భాషగా బోధిస్తున్నారు. కర్ణాటకలోనూ హిందీని ప్రయోగించారు. అయితే తమిళనాడు మాత్రం దీనికి వ్యతిరేకంగా నిలిచింది. అసలు హిందీ జాతీయ భాషే కాదని రాజ్యాంగం చెబుతోందని, అదే జాతీయ భాష అంటే ఎలా చెల్లుతుందన్నది తమిళుల వాదన. తమిళనాడు కొన్ని రాష్ట్రాలు అబ్జెక్ట్ చేసేది ఏంటంటే, మీరు హిందీ కంపల్సరీగా నేర్చుకోవాలంటే వాళ్ళ మదర్ టంగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే హిందీలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి హిందీ మీద ఎంఫోసిస్ వస్తుంది. ఇంగ్లీష్ అవసరం అయిపోయింది, అందువల్ల మేము ఒప్పుకోమంటున్నారు. కాబట్టి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వేరే విధానం చూసి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకోమంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ యుద్ధం చేస్తున్నారు. హిందీని తప్పనిసరి భాషగా అభ్యసించాలని కేంద్రంలోని బీజేపీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో వివాదం కాస్త రాజకీయంగా మారింది. ఎన్నికల వేళ ఇది డీఎంకేకు రాజకీయ అస్త్రంగా మారిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇకటు కర్ణాటకలోనూ హిందీ అంశాన్ని అక్కడి కాంగ్రెస్ సర్కార్ ఆయుధంగా చేసుకుంటోంది. కర్ణాటకలో కన్నడలోనే మాట్లాడాలని, వేరే భాషలను అర్థం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని సీఎం సిద్ధరామయ్య సూటిగా చెబుతున్నారు. ఏమైనా ఇప్పుడు త్రిభాషా యుద్ధం నేషనల్ లెవెల్ బర్నింగ్ టాపిక్ గా మారింది.